నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకొచ్చేసింది మీ చైతుమమ్మ. ఈరోజు వీడియో ఏంటంటే, పెళ్లి రోజు విలువైన కానుకలు ఏమొచ్చాయో చూసేద్దామా మరి? నేనైతే మా ఆయనకి వాచ్ ఇచ్చానండి. చూస్తున్నారు గదా! తనకి చాలా నచ్చింది. నన్నే పెట్టమని చెప్పాడు. నేను ఏదో ఒక గిఫ్ట్ ఇస్తానండి, బర్త్‌డేకి గాని, యానివర్సరీ గాని. మనం ఇచ్చేవి చిన్న కానుకలైనా గాని వాళ్ళకి, వాళ్ళ మనసుకి ఎంతో సంతోషం అనిపిస్తుంది. అందుకనే నా వల్ల ఎవరైనా హ్యాపీగా ఫీల్ అయితే నేను ఇంకా సంతోషపడతాను కాబట్టి, నా వోళ్ళకి, రిలేషన్స్‌కి గాని, ఫ్రెండ్స్‌కి గాని మాక్సిమం నేను ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇద్దామనుకుంటానండి. ఇవ్వడానికే ట్రై చేస్తాను. నాకు ఉన్నంతలో నేనైతే ట్రై చేస్తానండి. ఇప్పుడు మా ఆయన నాకిస్తున్నాడు ఒక శారీ, అలాగే డ్రెస్ అయితే తీసుకున్నాడండి. చూడండి, తీసి చూసే వరకు కూడా తను ఆగట్లేదు. అందుకే అక్కడ నేను నవ్వాను. గ్రీన్ కలర్ శారీ చాలా నచ్చింది. అలాగే గోల్డ్ కలర్ టాపు. ఇట్లా పెట్టుకొని చూడు ఒకసారి అనేసి అంటున్నారు. అందుకనే ఆ టాప్ అట్లా ట్రై చేసి, అంటే పైనుంచి ఇట్లా చూపించాను. కెమెరాకి చూపియమని చెప్పాడు. ఇంకా నేను దాన్ని ఫోల్డ్ చేసేసిన తర్వాత మళ్ళీ గిఫ్ట్ తీసేసుకొని అయితే ఆయనకు ఒక థ్యాంక్ యూ చెప్పేసాను. థ్యాంక్ యూ కూడా భలే విచిత్రంగా చెప్పాను. చూడండి, నవ్వుతున్నారు అందరూ. కొంచెం కామెడీ చేస్తూ ఉంటా అప్పుడప్పుడు. అది నాకు అలవాటైపోయింది. నేను నేను నవ్వాలి, నాతో పాటు ఉన్న నలుగురు నవ్వాలి అని నేను అనుకుంటా. అందుకనే ఇలా హ్యాపీగా ఉంటా. ప్రాబ్లమ్స్ లేక అని కాదు, ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ మనం హ్యాపీగానే ఉండాలి అని నా ఫీలింగు. ఇక్కడ మా పండమ్మ వచ్చేసి గిఫ్ట్ ఇస్తున్నది. తను కష్టపడి చేసిన గిఫ్ట్ ఏంటిదో కూడా నాకు తెలవదు. అందుకే నా ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ అట్లున్నదన్నట్టు. హ్యాపీ యానివర్సరీ మమ్మీ, డ్యాడీ అనైతే రాసింది పైన. ఒక గ్రీటింగ్ కార్డ్ కూడా వాళ్ళ డ్యాడీ కోసం రెడీ చేసి పెట్టింది. ఇంకా మేము విచిత్రంగా ఏంటిదా అని షాక్ అయ్యి చూస్తాన్నామంట. అసలు ఎక్స్‌పెక్టేషన్ చేస్తలేమన్నట్టు. అది ఏమిచ్చిందా? ఏంది? అనేది మాకేం అర్థం కాలేదు. అయితే అందులో చిన్న ఇయర్ టాప్స్ అయితే ఉన్నాయండి. చూడండి, మా బన్నీ ఇట్లా చూపించమని చెప్పింది. పోనీ దానికి ఇష్టమై అది కొనుక్కొచ్చి ఇచ్చింది కాబట్టి మనకు హ్యాపీయే. మనం కూడా హ్యాపీగా తీసుకోవాలి. పాకెట్ మనీతోని తెచ్చినట్టుంది పాపం. తర్వాత వాళ్ళ డ్యాడీకైతే గ్రీటింగ్ కార్డ్ ఇచ్చింది రాసి, హ్యాపీ యానివర్సరీ మమ్మీ, డ్యాడీ అని రాసి, ఇంకా ఏవో కేక్ ఒక డ్రాయింగ్ ఏసేసి ఇచ్చింది. హ్యాపీనే ఫీల్ అయ్యాము. దాని ఫేస్‌లో చూడండి ఎట్లుందో ఎక్స్‌ప్రెషన్. ఈ గిఫ్ట్ అయితే నా అల్లుడు చరణ్ పంపించాడండి. వాడు రాలేదు కానీ గిఫ్ట్ అయితే పంపించిండు. చాలా బాగుంది. మా చైతు బాబు ఫస్ట్ బర్త్‌డే అప్పుడు మేము దిగినాం. అసలు ఇట్లా దిగినాము అన్నది కూడా నేను మర్చిపోయినా. ఎందుకంటే ఫుల్లు బిజీ ఉండే ఆ రోజు. ఆ ఫోటోని వాడు వెతికి తీసి అంతా సరే గాని మా బన్నీ ఏమిచ్చింది అనుకుంటున్నారు? నేను వేసుకున్న డ్రెస్ మా బన్నీయే ఇచ్చిందండి. ఒకరోజు ముందే తీసుకొచ్చింది. ఈవినింగ్ కేక్ కట్ చేసే టైంకి వేసుకో మమ్మీ అన్నది. అందుకే అది ఇచ్చిన గిఫ్ట్ అయితే నేను వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా సెలబ్రేషన్ మొత్తం అయిపోయిన తర్వాత అయితే డిన్నర్‌కి కూర్చున్నాం. అప్పటికి 10 అయిపోయింది. ఇంకా ఆకలి ఫుల్ అవుతూనే అందరం కూర్చున్నాం పటాపట్. అయ్యో! మ్యారేజ్ డే సెలబ్రేషన్ అయితే ఇలా చాలా అంటే చాలా సింపుల్గా అయింది ఈసారి. బయట వర్షం, మా చైతు బాబు అల్లరి, ఏడుపు కథం, ఇంకా ఏది కూడా మాకు అయిన మట్టికైనా చాలా మంచిగా అయింది. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాము. అలాగే ఇంట్లో లంచ్ ప్రిపేర్ కూడా సూపర్గా అయింది. బన్నీ చేసింది మా నా పెద్ద కూతురు. హాయ్ చెప్పు డాడీ. బన్నీ హాయ్. ఇక్కడ మా చైతు బాబు అయితే పూలు బొక్క లాగిచ్చేస్తాడు. వాళ్ళ అక్క తినిపిస్తున్నది. ఇంకా వంటలన్నీ అయితే మా బన్నీనే చేసింది. మటన్ సూప్. బోటి ఎట్లా? హాయ్. ఈమెకి గుండు మొన్ననే అయింది. గుండు చూపి. ఇక వీడైతే కుంభకర్ణుడు బాబు. ఏ వీటి మీద అటాక్ అయిదామా అని చూస్తాడు. రెడీ అన్నం. అందుకే వాడికి ముందు చిన్నగా ఉన్న గంజు ఇక్కడ పెట్టినాం. తక్కువ ఉన్నాను. ఇక మా ఆయన నేను పెట్టిన వాచ్, నేను కొన్న వాచ్ అయితే తీసుకొని మురిసిపోతాడు. వావ్, చాలా బాగా కనిపిస్తుంది. ఏం కలుపుతున్నావు? నాన్న మామ కలిపినట్ట? చైతు, నాన్న మామ కలిపినట్ట? చైతు చైతు బాబుకి అయితే కేక్ ఇచ్చే వరకు వదలలేదు. చిన్నగా ఒక గిన్నెలో కొంచెం వేసితే దాన్ని మొత్తం కలిపి ఇలా వేసారు. చైతు వీడియోస్ చాలా వైరల్ అయింది. ఎవరైనా చూడకపోతే మాత్రం ఒకసారి చైతు బాబు వీడియో చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. డే సెలబ్రేషన్స్ ఇలా అయినాయి.
మరి మీకు కూడా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.